ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఎన్ని రోజులు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని అంటూ విజయవాడ సర్వశిక్ష అభియాన్ ఆఫీసును వివిధ విభాగాల ఉద్యోగులు ముట్టడించారు. సమాన పనికి సమాన వేతనం అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు బేఖాతరవుతున్నాయని అన్నారు. అధికారులను కలిసి తమ బాధల్ని చెప్పుకుందామని ప్రయత్నిస్తే అరెస్టులతో అణచివేస్తున్నారని అన్నారు. మొత్తం 26,000 మంది ఉద్యోగులు సర్వశిక్ష అభియాన్ ఆఫీసును ముట్టడించారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, విజయవాడలో ఎస్ఎస్ఏ ఉద్యోగులు ధర్నాకు దిగారు. దీర్ఘకాలికంగా తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. అమ్మా, ఏంటమ్మా, ఎందుకు మీరు ధర్నా చేస్తున్నారు చెప్పండి. సార్, మేము సమగ్ర శిక్ష ఉద్యోగస్తులం సార్. 18 సంవత్సరాల నుంచి ఎస్ఎస్సీలో పనిచేస్తున్నాం సార్. జగనన్న గారు 2019లో పాదయాత్రలో మా అందరినీ రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారు సార్. కానీ ఆ హామీ ప్రకారం ఇప్పటి వరకు 4.5 సంవత్సరాలు ఏమీ మాట్లాడలేదు. అలాగే 4 నెలల నుంచి జీతాలు వేయకపోయినా సరే ఏమీ మాట్లాడలేదు సార్. కానీ మమ్మల్ని రెగ్యులర్ చేస్తారన్న ఆశతో ఇన్నాళ్ళు ఉన్నాం. రెగ్యులర్ చేయాలని మేము మొన్న 15 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా సరే మమ్మల్ని పట్టించుకోలేదు. ఆ బాధని ఎస్పీడీ గారితో చెప్పుకుందామని ఎక్కడెక్కడి నుంచో వచ్చిన మమ్మల్ని బస్సులతో అడ్డగించి ఆడవాళ్ళని కూడా లేకుండా రోడ్డు మీద, నడి రోడ్ల మీద ఈడ్చుకొని వెళ్ళిపోతున్నారు సార్. మేము ఏమీ అడగలేదు. ఎస్పీడీ గారిని ఒక్కసారి కలిసి మా వినతిని, మా సమస్యలు చెప్పుకుంటామని చెప్తున్నాం సార్. దానికి కూడా ఈ పోలీసులు ఇలా జులుం చూపిస్తున్నారు. కనీసం 4 నెలల నుంచి జీతాలు లేకపోయినా అప్పులు చేసుకొని ఇలా వచ్చి ఎస్పీడీ గారితో మా బాధను చెప్పుకుందామని వచ్చిన మాపై పోలీసులు ఇలా జులుం చూపిస్తున్నారు సార్. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ ఆందోళన కారణం ఏంటి? సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వారిని రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చున్నారు. కాబట్టి ఆ హామీను నిలబెట్టుకోవాల్సిందిగా మేము కోరుచున్నాం. ఈ విషయం ఎస్పీడీ గారికి చెప్పడానికి వచ్చాం. అది కూడా చెప్పనివ్వకుండా ఇలా చేస్తున్నారు. మొత్తం మీద చూడొచ్చు, సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్నటువంటి వారు గతంలో అంటే ప్రతిపక్ష నేతగా ఉండగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమకు హామీ ఇచ్చారు రెగ్యులరైజ్ చేస్తా అని. 4.5 ఏళ్లుగా దానిపై మాట్లాడకపోవడంతో తామంతా కూడా ఆందోళన చేయడానికి ఎస్పీడీ గారిని కలిసి ఇక్కడ తమ విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడానికి వస్తే తమను రోడ్లపైన ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపైన వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీ ప్రధాన డిమాండ్ ఏంటమ్మా? సమాన పనికి సమాన వేతనం. ఈ సీఎం ఏవైతే గద్దెక్కారో మా అందరికి రెగ్యులర్ చేస్తామని చెప్పారు. సమాన పనికి సమాన వేతనం అని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు, రాజకీయంలో ఉన్నప్పుడు కూడా చెప్పారు. కానీ ఇది చాలా అన్యాయం అండి. టీడీపీ ఓట్ బ్యాంక్ కాదన్నా, వైసీపీ ఓట్ బ్యాంక్ కూడా ఉండదు. నీకు ఇంకా వైసీపీ ఓట్ బ్యాంక్ కూడా ఉండదు. మా అందరూ రెగ్యులర్ చేస్తామని నమ్మించి ఓట్లు వేయించుకుని ఈరోజు సీఎం అయ్యి మమ్మల్ని రోడ్డు మీద తిప్పిస్తున్నావా? మేమేం పాకిస్తాన్ నుంచి వచ్చామా, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చామా? మేము ఇండియన్సే కదా. 2 నెలలు ఓపిక పట్టు, బొమ్మ తిరగబడుతుంది. మొత్తం మీద వీరంతా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చి తప్పారు అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ సమగ్ర శిక్ష అభియాన్ ఆఫీస్ చుట్టుపక్కల రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసినందుకు నిరసనగా రోడ్లపైకి ఎక్కిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇలా భారీ ఎత్తున వందలాది మంది ఇక్కడికి చేరుకున్నారు. రైతు బజార్, పడమటి రైతు బజార్ ముందు కూడా వందలాది మంది రోడ్డుపైన బైఠాయించారు. వారందరినీ కూడా బ్యారికేడ్లతో ఎక్కడికక్కడ నిలుపుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. వీరందరూ ఈ ఉదయం నుంచి కూడా ఈ అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. వేలాది మంది ఇక్కడికి చేరుకున్నప్పటికీ కూడా ఎస్పీడీని కలిసి తమ విజ్ఞాపన పత్రం ఇస్తామన్నప్పటికీ కూడా దానికి అంగీకరించడం లేదు. రెగ్యులర్ చేస్తామని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ కూడా ఆ హామీలు నిలబెట్టుకోవడం లేదని వీరంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద సమగ్ర శిక్ష అభియాన్ ఆఫీసు చుట్టూ తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. వందలాది మంది పోలీసులను ఇక్కడ మోహరించి వీరి ద్వారా ఈ సమగ్ర శిక్ష అభియాన్ సంబంధించిన ఉద్యోగులందరినీ కూడా అరెస్టు చేయించి జైళ్లకు తరలిస్తున్న దృశ్యాలను కూడా మనం ప్రస్తుతం చూడొచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాగరాజ్తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సమగ్ర